హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్వరదింద వికాసమందహాసా స్వరదిందీవరలోచనాభిరామామరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపతనేత్రాయణ త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఓం పరబ్రహ్మణే నమః. సామవేదాంతర్గత చాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మొదటి అధ్యాయంలో ఉన్నాం. మొదటి అధ్యాయంలో 9 ఖండాలు పూర్తయినాయి. ఇవాళ 10వ ఖండం. ఇక్కడ చెబుతున్నటువంటి దానిలో ఇంత క్రితం జరిగినటువంటి అధ్యయనంలో ముగ్గురు ఉన్నారు. శలకుడు, దాల్భ్యుడు, ప్రవాహనుడు, ముగ్గురు ఉన్నారు. దీనిలో ప్రవాహనుడు మధ్యవర్తి, అనగా ఆ సభకు అధ్యక్షుడు అనే అర్థం. ఇక శలకుడు, దాల్భ్యుడు అనేటువంటి ఇద్దరు ఉన్నారే, వీళ్ళు బ్రాహ్మణులు, మహర్షులు. ఇకపోతే ప్రవాహనుడు అనేటువంటి ఆయన క్షత్రియుడు. వీళ్ళిద్దరూ శాస్త్ర చర్చ చేస్తున్నారు. ఎవరు? శలకుడు, దాల్భ్యుడు. చేస్తుంటే శలకుడు ప్రశ్నలు వేశాడు. దాల్భ్యుడు సమాధానాలు చెప్పాడు. సమాధానాలు చెప్పి అందరితోటి ఆయనకి ఎంతవరకు అయితే తెలుసో అంతవరకు సమాధానాలు చెప్పి, ఇంతవరకు సరే నాకు తెలిసింది ఇంతవరకు అని చెప్పాడు. దాని తర్వాత శలకుడు అంటాడు, అదే కాదు ఇంకా ఉందయ్యా, ఇంక నువ్వు అంతటితోటి ఆగిపోయినావు, కానీ ఇంకా ఉంది తెలుసుకోవాల్సినటువంటిది అంటాడు శలకుడు. అంటే దాల్భ్యుడు అంటాడు, ప్రశ్న వేస్తాడు, అయితే ఏమిటి అని తెలుసుకోవాలి. దీనికి అన్నిటికీ ఆశ్రయము అనే పదం పెట్టారు, లేక గతి అనే దాన్ని పెట్టాడు. అట్లా అనమాట. అంచేత చివరికి ఆయన ఏం చెప్పాడు అనమాట, ఆకాశము అని ఇట్లా విధంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇవన్నీ వింటున్నటువంటి ఆయన ఎవరు? ప్రవాహనుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన వింటున్నాడు. ఆయన వింటూ మధ్యవర్తిగా, ఇంతవరకైనా మీకు తెలిసింది ఇంతైనా ఇంకా ఉన్నది అన్నాడు. అనగా అర్థం ఏమిటి? చివరికి వచ్చేటప్పుడు, చివరి ఘట్టం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రవాహనుడు చెప్పవలసి వచ్చింది. ప్రవాహనుడు ఎవరంటే క్షత్రియుడు. ఈయన చెప్పవలసి వచ్చింది అన్నమాట, ప్రవాహనుడు. ఆ ప్రవాహనుడు చెప్పినటువంటి సమాధానము అంతటితోటి మనకు అయింది అనమాట. ఎందుకంటే ఉద్గీతము అని చివరికి చెప్పారు. ఇది మోక్షాన్ని ఇస్తుంది, పరోవరము అనే విధంగా మనకు అంతవరకు 9వ ఖండం వరకు వచ్చినటువంటిది అనమాట. ఇది ఇందులో మనకి రెఫరెన్స్ గా వచ్చినటువంటిది ఏమిటనంటే తైత్తిరీయోపనిషత్తులో ఉన్న పంచభూతాలు వచ్చినాయి. పంచభూతాలు అంటే ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశ దగ్గర నుంచి వాయురగ్ని అగ్నిరాప ఆప పృథివీ అనేటువంటి పంచభూతాలు వస్తాయి అన్నమాట. ఈ పంచభూతాలలో పైన ఉన్నది ఏమిటన్నమాట ఆకాశం. ఆకాశమునే బ్రహ్మము అంటారు. అందుకనే మనకు బ్రహ్మసూత్రాల్లో ఆకాశ తల్లింగాత్ అనేటువంటిది వచ్చింది. ఆకాశము నుంచే సముత్పత్తి అంటే ఆకాశంలో నుంచే లీనమవుతూ ఉంటుంటాయి అని చెప్పారు. అన్ని ఆకాశం నుంచే వస్తుంటాయి సమస్తము. మళ్ళీ వెళ్ళేవి కూడా కింద నుంచే పైకి ఆకాశంలోనే కలిసిపోతుంటాయి అని ఈ విధంగా మనకు అంతవరకు అయినటువంటి సమాధానం. ఇదంతా ఏంటంటే, దీనంతా మూలం ఏమిటి? దీనికి అన్నిటికీ పరమాత్మ అన్నాడు. మరి పరమాత్మ అంటే ఏమిటయ్యో? ఉద్గీతము అన్నారు. ఉద్గీతం అంటే ఏమిటంటే పరోవరము అని, అదే శ్రేష్టమైనటువంటిది. ఇదే ఉద్గీతము. ఉద్గీతము బ్రహ్మము ఇద్దరు ఒకటే అనగా అర్థమే వాచకము. వాచకం చెప్పండి అని అంటే ఉద్గీతం చెబుతాము. ఆ ఉద్గీతం అనేటువంటిది ఎవరు అని అంటే బ్రహ్మము అని చెబుతాం అనమాట. ఈ బ్రహ్మాన్ని మనము సగుణ బ్రహ్మం,
అంటే నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసించడం కష్టం కాబట్టి సగుణ బ్రహ్మాన్ని ఉపాసిస్తుంటాం. ఆ సగుణ బ్రహ్మాన్ని ఉపాసించడానికి మనం ఏం చేస్తామంటే ఉద్గీతాన్ని ముందు చేర్చుకుంటాం. అంటే అర్థం ఏంటంటే ఓం నమో నారాయణాయ అని అట్లా మొట్టమొదటి చేర్చుకుంటాం. ఓం లేకుండా ఏది మాత్రం ఏది లేదు, అట్లా అనమాట. ఈ విధంగా మనం ఉపాసన సగుణ బ్రహ్మంలోకి వెళ్ళిపోతాం. అలా ఉపాసన చేసుకుంటాము. అలా ఉపాసన చేసుకోవటం వల్ల ఏంటంటే తరతరాలుగా మనకు ఒక గొప్ప జీవితంలో ఒక దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటుంటాము. అంటే ఏంటి చివరి చెప్పేది, ఉద్గీతాన్ని ఉపాసించేటువంటి వాళ్ళకి ఫలశ్రుతి వాళ్ళ జీవితం అంతా దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. సమస్త కాలములలో వాళ్ళకి జయము లభిస్తుంటుంది, చివరికి మోక్షము లభిస్తుంటుంది. ఇదే మనకు గీతలో కూడా చివరిన ఓంకారం జపిస్తూ ఉండేటువంటి వాడు చివరికి ఓంకారం జపిస్తున్నటువంటి వాళ్ళు శరీరాన్ని వదిలేస్తే ఎక్కడికి పోతాడు అని ప్రశ్న వచ్చింది. దానికి పరమపదానికి వెళ్ళిపోతాడని చెప్పారు. గీతలో కూడా వచ్చింది అది. అదనమాట. అట్లా మనకు వరుసగా దీన్ని చెబుతూ, అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక విషయం చెబుతుంటే దాని యొక్క ఫలం అన్ని చెబుతుంటాం. ఇలా ఉంటుంది టెస్ట్ అని చెబుతాం. ఇదంతా టెస్ట్ అనేటప్పుడు ఇలా చేశారు వాళ్ళు, అలా చేశారు కాబట్టి ఇలా పొందుతారు, అది ఇది అని చెబుతాం. అయితే ఇలా చేసినటువంటి వాళ్ళు పొందినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఒక ప్రశ్న వేస్తాం. ఆ ప్రశ్న వేస్తే అప్పుడు దానికి మనకు దశమ ఖండంలో ఉషస్థి అనేటువంటి ఆయన వచ్చాడు. ఉషస్థి దశమ ఖండంలో వచ్చాడు. ఉషస్థి, ఈ ఉషస్థి కథ ఇవాళ మనం ప్రారంభిస్తుంటాం. ఈ ఉషస్థి అనేటువంటి వాడు దశమ ఖండంలో ఉన్నమాట. ఈయన ఏం చేస్తాడనంటే ఆయన కురు దేశం వాడిన. ఈ కురు దేశం అక్కడ మనకు దీనిలో కూడా మనకు ఉపనిషత్తుల్లో కొన్ని దేశాల పేర్లు వస్తాయి. కురు దేశము, పాంచాల దేశము, గాంధార దేశము, ఇలా ఉన్నాయన్నమాట, వస్తాయి. అవి ఇప్పుడు మనకి కొంత విస్తృతంగా కూడా పాకిస్తాన్ లో ఉన్నాయి. గాంధార దేశం అంటే పాకిస్తాన్ లో ఉంది. అట్లా అనమాట. ఇది ఈ కురు దేశం అంటే ప్రస్తుతం మనం ఇక్కడ హర్యానా ఇట్లా అనేటువంటిది అనుకోవాలి, అట్లా ప్రదేశాలు. సరే, అక్కడ కురు దేశం వాడు అనమాట. ఆయన ఏం చేశాడనంటే కరువు వచ్చింది అక్కడ. ఆ కరువు వస్తే ఏం చేశాడనంటే సరే ఎక్కడికో వెళ్ళి రాజుగారి దగ్గరకో లేకపోతే ఎట్లా వెళ్ళి తీసుకొచ్చుకుందాం అనుకున్నాడు. సరే, అయితే ఒక రోజు వెళుతూ ఉన్నాడు. ఆయన వెళుతూ ఉంటుంటే ఆకలి వేస్తే ఒక మామిటివాడు, అంటే ఏనుగులు కలుసుకుంటేటువంటి ఒక మామిటివాడు అనేది తింటున్నాడు. ఏమిటిగా తింటున్నావు ఏంటంటే, నేను ఈ అలచందలు అని కానీ మినువులని కానీ అంటారు. ఆ పదానికి అక్కడ అర్థం. అది తింటున్నాను అని అంటే అవి కాసిని అవి పెడితే తిన్నాడు. అవి కాసిన మూట కట్టుకొని ఇంటికి వస్తాడు. ఈ మూట కొట్టుకొని వచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగవయ్యా అంటే ఎంగిలేని తీసుకోను అంటాడు. అదేంటి ఎంగిలి నాకు తిన్నావు కదా, నా మినువులు తిన్నావు, మంచినీళ్ళు తాగడానికి ఏమయ్యా అని అన్నాడు. కాదు, నేను ఇవి తినకపోతే చచ్చిపోతా, ప్రాణం పోతుంది. కాబట్టి ప్రాణం నిలబడ్డది. ప్రాణం నిలబడ్డ తర్వాత అధర్మమైనటువంటిది అవినీతి. మనం ఉచ్చిష్టం కూడా ఎవరికి పెట్టకూడదు. ఇంట్లో కూడా ఉచ్చిష్టం తినకూడదు. ఇంట్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు వదిలేసినటువంటి అన్నాన్ని అదే ఇది ఉచ్చిష్టాన్ని తింటుంటారు. ఆ పోతే పోగొట్టుకుంటాం, డబ్బులు పెట్టి కొనుక్కున్నదని ఇట్లా ఈ విధంగా మొదలు పెడుతుంటారు. ఉచ్చిష్టాన్ని తీసుకోకూడదు. అది ఉచ్చిష్టం అనేటువంటి తీసుకుంటేటువంటి వాళ్ళకి లక్షణం దరిద్రంలో ఒక లక్షణం అది అన్నమాట. మనం ఎవరికన్నా బిచ్చగాడికి అన్నం పెట్టేటప్పుడు కూడా ఏవైనా సరే ఫ్రెష్ అయినట్టు పెట్టాలి, కానీ ఉచ్చిష్టం అసలు పెట్టకూడదు. ఇట్లా అనమాట. బిచ్చగాడు కదా ఏముందిలే వాడి అనే భావంతో అట్లా పెట్టకూడదు. కాబట్టి ఉచ్చిష్టం అనేటువంటిది పనికిరాదు. అది అందుకని నీ కాబట్టి ఉచ్చిష్టం తీసుకున్నాయా అన్నాడు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చింది ఇంకా మినువులు మిగిలిన, ఆ మినువులు మిగిలితే ఆ భార్యకి ఇచ్చాడు. ఆ భార్య మూట కట్టింది, సరే అక్కడ పెట్టింది. ఇలా జరిగింది అని చెప్పి ఈయన ఏం చేశాడనమాట, కరువు కాటకాలు, డబ్బులు లేవు, ఇదంతా ధనం సంపాదించాలి ఎట్లా అని అనుకొని రాజుగారు యజ్ఞం చేస్తున్నాడు అని సంగతి తెలుసుకొని అక్కడ పోదామని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుగారి దగ్గర యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ ఋత్విక్కులు వాళ్ళు కూర్చొని, ఆ ముగ్గురు అంటే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం, ఈ ముగ్గురికి 3 ఋత్విక్కులు కూర్చొని మంత్రాలు చదువుతూ చేస్తున్నాడు. ఆ చేస్తుంటే ఈయన వెళ్ళాడు ఉషస్థి.
ఈ ఉషస్సు వెళ్ళిన తర్వాత అంటాడు ఏమన్నాడంటే వాళ్ళతోటి, మీరు తెలిసి చేస్తున్నారా ఏ దేవతని అర్థం చేసుకొని చేస్తున్నారా మంత్రం, ఎటువంటి ఏదో చదువుతున్నారా, ఏమిటో అసలు మీకు ఏం తెలిసిందా తెలియలేదా అని అన్నారు. లేకపోతే తెలియకుండా ఎట్టుగానే చేస్తే మీ తల తెగుతుంది అని అంటాడు. అనేటప్పటికి భయపడతారు. అయ్యో మాకు తెలియదు, ఇవో మంత్రం చెప్పేస్తున్నాము అని అన్నాడు. అని అంటే అప్పుడు రాజుగారు అంటాడు ఏమండి, మీరు మీకోసం వెతికాక మాకు తెలియలేదండి, కాబట్టి ఈ యజ్ఞాన్ని మీరు పూర్తి చేయండి అని అంటారు. సరే, ఈ సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ ముగ్గురు ఋత్వికులు, మేము చేస్తున్నామే సరిగది, ఆ దేవత ఎవరు ఏమిటి అని ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు ఈయన ప్రశ్నలు వేస్తారు. ఈయన ఏమంటాడు, నీకు ఆ దేవతా మంత్రం తెలియకుండా చేస్తే ఎట్లా, ఆ మంత్రంలో ఏ దేవత ఉన్నాడో ఏమిటో సంగతి తెలియకుండా చేస్తే ఎట్లా, మంత్రార్థం తెలియకుండా అని ప్రశ్నించారు. అప్పుడు వీళ్ళు అడిగారు, అయ్యా ఈ మంత్రంలో ఏం దేవత ఏమిటి ఇదంతా విశేషాలు చెప్తారంటే ముగ్గురు అడిగారు. ముగ్గురు అంటే ఋగ్వేదమైన, సామవేదం, యజుర్వేదం అని ముగ్గురు అడిగారు. ఆ ముగ్గురు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తాడు. వాళ్ళకి ఈ ముగ్గురుకి సమాధానం ఆయన చెప్తాడు, ఉషస్తి సమాధానం చెప్తాడు. ఆ ముగ్గురుకి దేవతలు ఎవరు ఏమిటి అనేటువంటిది అని చెప్పేస్తాడు. అదేనమాట దీనిలో దశమ ఖండంలో ఉన్నటువంటిది. దీనిలో దశమ ఖండం చూడండి, దీనిలో ప్రారంభంలో మొట్టమొదట 1వ మంత్రంలో చెబుతున్నాడు, మడచి హతేషు కురుష్వాటిక్యా సహ. అంటే ఇక్కడ ఏంటంటే మటచి హతేషు అనేటంటే అర్థం అలచందలని కానీ పుచ్చిపోయిన మినువులని కానీ అక్కడ 2 పదాలుగా అర్థాలు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. అవేనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మటచి హతేషు అంటే ఇక్కడ మాత్రం ఒక అర్థం అది కాదు, వడగళ్ల వాన. మటచి హతేషు కురుష్వాటిక్య, కురుషు కురుదేశములందు, వాటిక్య ఆ ప్రదేశముల యందు, కురుదేశములందు వడగళ్ల వాన పట్టది అని. మటచి హతేషు ఆ వడగళ్ల వాన పట్టది. ఆ వడగళ్ల వాన పడితే అప్పుడు చాక్రాయణుడు చక్రి యొక్క పుత్రుడైనటువంటి ఉషస్తి, ఈయన చాక్రాయణ ఇభ్యగ్రామే ప్రధానక ఉవాస. ఆయన ఉషస్తి, ఆయన ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, చక్రుని పుత్రుడు ఉషస్తి, వ్యక్తురాలు అని ఒక మాట ఇచ్చాడు. ఇక్కడ ఒక విశేషం, ఇక్కడ ఒక మనం ఏం తెలుస్తుందనంటే మనకి అప్పుడు కాలంలో ఉండేటువంటి ఒక విధానం తెలుస్తుంటుంది. అదేమిటి ఇక్కడ వస్తున్నది, వ్యక్తురాలు కానిదిగా కనబడే తన యొక్క భార్య వ్యక్తురాలు కాలేదు అంటే అర్థం ఏమిటంటే ఆమె ఇంకా అష్టవర్షాత్ భవేత్ కన్య అని అంటారే, అట్లా దాని యొక్క అర్థం. అంటే ఆ ప్రాచీన కాలంలో 8 ఏళ్ల అమ్మాయిను 8, 9 ఉన్నా సరే ఆమె యొక్క భార్య ఇంట్లో ఉన్నది దాని యొక్క అర్థం. ఆమె వ్యక్తురాలు కాలేదు అని అంటే అర్థం ఏంటంటే 14, 15 ఆ సంవత్సరాల వయసు వస్తేనే వ్యక్తురాలు అవుతుంది. అంటే స్త్రీ ఆ సమయానికి ఆ సందర్భంలో జరిగేటువంటి కార్యక్రమం జరిగితే అప్పుడు వ్యక్తురాలు అని చెప్పారు అనమాట. ఈ మనిషి ఈ పదానికి మీకు తెలిసినటువంటిది ఏంటంటే పెద్ద మనిషి అయిందని రకరకాలు చెబుతారు అట్లా అనమాట. అది వ్యక్తురాలు అనేది. కాబట్టి దీని ప్రకారంగా అప్పుడు మనకు ప్రాచీన కాల వేదకాలంలో అష్టవర్షాత్ భవేత్ కన్య అన్నట్టుగానే 8 సంవత్సరాలు ఉండినటువంటి అమ్మాయిని ఇచ్చి చేసేవాళ్ళు అని అర్థం అనమాట. ఇది తర్వాత కానిదిగా కనబడే భార్యతో కూడి దురవస్థలు పొందినవాడని మావటివాని గ్రామంలో వెళ్ళాడు. ఒక మావటివాడు అంటే మావటివాడు అంటే ఏనుగులు కాసుకుంటేటువంటి వాడి ఒక ఊరికట్ట వెళుతూ ఉన్నాడు. నేను ఒక అర్థం చెప్పాడు ఇంతవరకు. అనగా ఆయన యొక్క దేశంలో వడగళ్ల వాన పడ్డది, దానితోటి ఆ మొత్తం పంటంతా కొట్టుకొని పోయింది. గాలివాన, ఒక రకంగా చెప్పాలంటే గాలివాన అని అర్థం. ఈ గాలివాన వల్ల ఏమిటంటే ఉన్నది కాస్త పోతుంది, పంటలు పండుతున్న సంగతి తర్వాత. అదే అనమాట, అలా జరిగింది. అలా జరిగేటప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ దురవస్థను పొంది చివరికి ఎక్కడికి పోయినాడు అని అంటే ఎక్కడో ఒక దేశానికి, అంటే ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాలనే దాంతో వెళ్ళాడు అని చెబుతున్నాడు. ఇక్కడ 2వ మంత్రంలో చెబుతున్నాడు అనమాట, కుల్మాషాన్ ఆ మంత్రం, అది పల్వ. ఇక్కడ మినువులు, పుచ్చిపోయిన మినువులు, కుల్మాషాన్ న హేభ్య స హేభ్య సాది సహ స హి ఏభ్యహం. అక్కడ పదాన్ని వెంట తీసుకో, స హి ఏభ్యం కుల్మాషాన్ హోవాచ నేత్యనే విద్యంతే యచ్చ ఏమ ఇమ ఉపనిహిత ఇది. అక్కడ
తింటున్నటువంటి వాడు ఉన్నాడు. ఏమిటి అవి? ఆ అరసందలు, ఆ మినువులు తింటున్నటువంటి వాడు ఆయన. అవి ఎటువంటి అంటే కుల్మాష. మాష అంటే మినువులు అని అర్థం. మాషములు అంటే మినువులు. మాష చక్రములు అంటుంటారు, ఏంటి గారెలు అంటారు మాష చక్రములు. ఈ మాష పదానికి కు అనే అక్షరం చేరిస్తే కుత్సిత మాష కుమాష. అంటే కు అనే శబ్దం ఎప్పుడు చేరుస్తారంటే దానికి పాడైపోయింది, చెడిపోయింది అనే సందర్భంలో జనుడు, కుజనుడు ఎట్లయితే చెప్తామో కు అనేటువంటి శబ్దాన్ని చేరిస్తే అప్పుడు ఏమిటి? పుచ్చిపోయిన మినువులు అని అర్థం వస్తుంది. కుల్మాష అది. ఆ కుల్మాష ఆయన పుచ్చిపోయిన మినువులు తింటూ ఉన్నాడు ఆ మావటివాడు. అప్పుడు అతడు ఆయనను ఉద్దేశించి అన్నాడు, వీటికంటే వేరుగా మరికొన్ని మినువులు ఇంకేమైనా ఉన్నాయా అని అన్నాడు. అంటే మంచి ఫ్రెష్గా ఉన్నాయా అని అంటే లేవయా, ఇవే నేను తింటున్నాను అన్నాడు. ఆ మినువులు నా వద్దనే ఉన్నాయి అని అన్నాడు. సరే, ఆ మినువులు తింటున్నాడు వాటిని. ఏ దేశామే దేహీతి హోవాచ తాన అస్మై దేహి అన్నాడు. దేహి అంటే ఇవ్వమని అడిగాడు, కోరాడు. ఈ దేశం వాటిని మే నాకు దేహి నాకు పెట్టవయ్యా అని ఆయన ఓవాచ పలికాడు. అప్పుడు ప్రదదౌ ఆయన ఇచ్చాడు. ప్రదదౌ ఇచ్చేశాడు. అంతానుపానం ఇచ్చి ఉచ్చిష్టం ఇచ్చివంగా తిన్నాడు. ఆ తిన్న తర్వాత అనుపానం అయితే ఇది ఉచ్చిష్టం, పానం ఇది ఉచ్చిష్టం. పానం నీళ్లు తాగటానికి మాత్రం ఉచ్చిష్టం. వైమే పీతం స్యాదితి హోవాచ. ఇవి ఇచ్చినటువంటివి తీసుకున్నావు, తిన్నావు. అయ్యా తిన్న తర్వాత తాగు నీళ్లు, మంచినీళ్ళు తీసుకోవయా అని అన్నాడు. అని అంటే ఆ నీటిని త్రాగితే నాకు ఎంగిలి తాగినట్లే అవుతుంది, కాబట్టి నేను తీసుకోను అన్నాడు. ఇది ఇంతవరకు చెబుతూ వస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకున్నది ఏమిటి అంటే ప్రాణం నిలుపుకోవడానికి ఆ సందర్భంలో నువ్వు ఇటువంటివి మావటివాడు పెట్టాడు కదా, ఇంకొకడు పెట్టాడు కదా, వాడు అల్పుడు కదా అనేటువంటి భావాలు పెట్టుకోవద్దు. ప్రాణం నిలిపి ఉండేటప్పుడు ఎవడు ఏది పెడితే తినటానికి యోగ్యం అది నీ చెయ్యి. ఎందుకు చెబుతున్నాడనంటే ప్రాణం అనేటువంటిది ఐదింటిలో మొట్టమొదటిది ప్రాణం, ప్రాణమయ కోశము. ఇది తైత్తీరీయోపనిషత్తులో చెప్పాడు. ప్రాణమయ కోశము కనుక స్టాండర్డ్గా లేకపోతే పైన నిలబడవు. ప్రాణం నిలబడాలి. ఆ ప్రాణం నిలబడాలంటే ఏమిటి అంటే దానికి ఆధారం అన్నం. ప్రాణం నిలబడటానికి ఆధారం అన్నం. కాబట్టి అన్నం అనేటువంటిది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మినువుల రూపంలో ఉండొచ్చు, ఫలాల రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలో ఉండొచ్చు అన్నం అనేది. అందుకని అన్నం బ్రహ్మేది వ్యజనాత్ అన్నార్థేవ కల్విమాని భూతాన్ని జాయంతే అని చెప్పాడు. అన్నం ప్రధానము. అన్నం తిన్న తర్వాత ప్రాణం నిలబడుతుంది. ఆ ప్రాణం నిలబడిన తర్వాత మనస్సు నిలబడుతుంది. మనస్సు నిలబడిన తర్వాత జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగిన తర్వాత ఆనందం కలుగుతుంటుంది. ఇది ఒకదానికి లింక్ ఉన్నది, సంబంధం. ఈ 5 మన శరీరంలో ఉన్నటువంటి కోశములు అని తైత్తరీయం చెప్పాడు. 5 పంచకోశాలు. అన్నమయ కోశం, అందులో ప్రాణమయ కోశం, అందులో మనోమయ కోశము, అందులో జ్ఞానమయ కోశము, అందులో చివరిన ఆనందమయ కోశం. దీన్ని తురియా అని చెప్పారు దీనిలో, మన గణితలో కూడా అట్లా అనమాట. లాస్ట్ లో చివరిలో ఉన్నది ఆనందమయ కోశం. ఆనందం పొందాలి, మోక్షానందం పొందాలి. ఆ మోక్షం పొందాలి అని అంటే నీవు ఇక్కడ శరీరం ఉండాలి కదా ముందు. శరీరం లేకుండా ఏం పొందుతావు? అందుకనే ఉపవాసాలు ఉంటుంటారు. కార్తీక మాసం పాపం తెలియక పాపం రోగాలు తెచ్చుకుంటారు చివరికి. అన్నం తినకుండా, ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండటమే కదా, ఇదే కదా పెద్ద విద్య అని అనుకుంటారు పాపం. రావుడి ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా పాపం తెలియక వాళ్ళు అన్నం తినకుండా కటిక ఉపవాసం ఉన్నానండి అని అంటుంటారు. అది ఉపవాసం అంటే ఏదో అర్థం తెలుసుకోవాలి. ఆ ఉపవాసంలో ఏం తినచ్చు అని తినమని, ఉపవాసంలో తినండి, ఏం తినాలి అది అర్థం. ఏమి తినాలి, ఎంత తినాలి అనేటువంటిది ఉన్నది. మరి ప్రాణం నిలబడకపోతే, ఉపవాసం రోజున ప్రాణం నిలబడకపోతే నీవు ధ్యానం ఎలా చేస్తావు? అది అట్లా అనమాట ఇది. అందువల్ల అనమాట. కాబట్టి ప్రాణం నిలుపుకోవటానికి అయినా
ఆ పుచ్చిపోయిన మినుములు తిన్నాడు. సరే ఎంగిలి నీరు నేను తీసుకోనన్నాడు. ఎంగిలి ఎందుకు తీసుకోకూడదు అని అంటే అది దరిద్రాల్లో ఒకటి కాబట్టి తీసుకోడు. ఇందువరకు ప్రాణం నిలబడింది సరే అన్నాడు. సరే అయిన తర్వాత 4వ మంత్రంలో సహ స్విదేతే అద్వి ఉచ్చిష్ట ఇది నవ అజీవిష్య విమానం ఇమం అజీవిష్యం ఇమానం నా ఖాదన్నిధి నా ఖాదన్నిధి అక్కడ కూడా తీసుకో నా ఖాదన్నిధి ఖాదన్ తినటం నా ఖాదన్ తినను ఇది అని హోవాచ నేను ఇమాం వీటిని తినను అని నా ఖాదన్ తినను అని ఇది అనే విధంగా హోవాచ ఆయన పలికాడు. కామోహ ఉదక పానం ఇది ఇవి మాత్రం నేను తాగను. నేను యథేచ్ఛగా నీటిని నా ఇష్టం వచ్చినట్టు కామం అంటే నా యథేచ్ఛగా ఎక్కడ నాకు లభిస్తాయో మంచినీళ్ళు అక్కడ తాగుతా. నాకు నీ ఎంగిల్ నాకు అక్కర్లేదు అని వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడో సరస్సులోనే ఎక్కడో కనపడితే అక్కడ తాగుతారు లేదని అర్థం అని వెళ్ళిపోయినాడు. ఏది మరి ప్రాణం నిలబడదుగా అది. ఆ తర్వాత 5వ మంత్రంలో సహఖాదిత్య అది శేషాంజాయ ఆ జహారస అగ్రయవ సుభిక్షా బహువ తాన్ ప్రతిగృహ్య వీదధౌ ఆయన తిని మిగిలిన వాటిని కొంచెం మూటగట్టుకొని భార్య కొరకు ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆమె ముందే ఆమె మాత్రం ఇంటి దగ్గర కాస్త అన్నం వండుకొని శుభ్రంగా తిని ఆయన కూర్చున్నారు. భోజనం చేసి ఉన్నది. సరే ఆ తీసుకొచ్చినటువంటి ఆ మెనువులు ఉన్నాయి ఆ మూట కట్టింది తీసుకొచ్చి ఇంట్లో ఒక తోట పెట్టేసింది. ఆ పెట్టేసింది. సరే ఆమె అన్నం తినేది అయిపోయింది. ఆ తర్వాత అంటాడు సహ ప్రాత సంజిఘానావాచ లభేమహీ ధనమాత్రం. ఉదయాన్నే నిద్ర నుంచి లేచి అయ్యో మనం ఆహారం పొందగలిగినచో కొద్ది ధనమును సంపొందవచ్చు. అంటే ఆహారం కనుక కొంచెం ఉంటే ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబడితే అప్పుడు ధనాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే మనం అన్నిటినీ ఏది సంపాదించుకోవాలన్నాగా ప్రాణం నిలబడాలి అని చెప్పడం. ప్రాణం నిలబడటానికి ఏం కావాలంటే ఆహారం కావాలి. ఎట్లా ఏమిటని అడుగుతున్నాడు ఆమె. ఆమె ఏం చేసింది, అంతకుముందు వచ్చినప్పుడు మినువులు కొన్ని ఇచ్చాడు కదా, ఆ మినువులు కాస్త ఇంట్లో దాచిపెట్టిద్దాడు. ఆమె ఏం చేసింది, ఆ మినువుల్ని ఇస్తుంది ఈయనకి. ఇస్తే అది తింటాడు. మళ్ళీ తీసుకొచ్చిన మినువులు తింటాడు. ఆ విషయం 6లో రాజా అసో యక్షతే సర్వై ఆర్త్విజ్యై వృణీతేతి. ఆ మినువులు తిని అక్కడి నుంచి రాజుగారు చేసే యజ్ఞానికి వెళతాను నేను. అక్కడికి వెళ్ళి కాస్త డబ్బులు సంపాదించుకుంటాను. రాజుగారు ఎక్కడైనా కానీ యజ్ఞం చేస్తున్నాడంటే ఈ విప్రులు ఉన్నారే, మంత్ర వచ్చిన విప్రులందరూ అక్కడ చేస్తారు. అక్కడ చేరేది ఎందుకంటే సంభావనలు వస్తాయి. రాజుగారు వచ్చిన వేద విప్రులకి తలా ఎంతో కొంత ఇస్తూ ఉంటుంటారు. అట్లనే రాజుగారు యజ్ఞం చేస్తున్నాడు, కురుదేశపు రాజుగారు కాబట్టి ఇక బయలుదేరాడు. ఆయన అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఋత్విక్ కర్మలన్నింటినీ ద్వారా నన్ను వరించవచ్చును కాబట్టి ఋత్విక్ కర్మలన్నీ నాకు వచ్చు కాబట్టి అవి చేస్తానని అక్కడ బయలుదేరాడు. కురుదేశం వెళ్ళాడు. కురుదేశం వెళ్ళిన తర్వాత 7వ మంత్రంలో తం జాయోవా చ హంత పత ఇమ ఏవ కుల్మాష ఇది తాన్ ఖాదిత్వా అముం యజ్ఞం వితతమేయాయ. అతన్ని ఉద్దేశించి భార్య అంటున్నది, అయ్యా భార్య అంటున్నది ఏంటంటే ఆ మినువులు ఇస్తున్నది కదా, ఇచ్చి వాటిని తిని విస్తారంగా చేయబడే యజ్ఞం గురించి సరే ఆ యజ్ఞం దగ్గర పోండని ఇచ్చిందో పుచ్చిపోయిన మినువులు ఆమె ఇసింది తిన్నాడు. తిని 8వ మంత్రంలో తత్ర ఉద్గాత్రు. ఇక్కడి నుంచి అసలు విషయం ఇక్కడ. ఇదంతా ఒక కథ చెప్పు. అసలు విషయం ఇప్పుడు వస్తున్నది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇక్కడికి వచ్చాడు. తత్ర అక్కడ ఉద్గాతృన్ ఆస్తావే తోష్యమాణ ఉపవివేశ సహ ప్రస్తోతార ఉవాచ. అక్కడ ఉద్గాతలు ఉంటారు. అంటే ఆయన మంత్రాలు చెప్పాడు, వాళ్ళు యజ్ఞం చెప్పాడు చేసేటప్పుడు. ఇక్కడ 3 ఉంటారు. ఋగ్వేదానికి ఒకళ్ళు, యజుర్వేదానికి, సామవేదానికి ఉంటారనమాట ఈ మంత్రాలు చెప్పేవాళ్ళు. వాళ్ళ గురించి చెబుతున్నాడు. ఉద్గాతలు స్తోమములను పఠించే స్థానమునందు స్తుతులను చేయబోచున్న ఉద్గాతలను దగ్గరగా కూర్చుండెను. వాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఈయన.
ఆయన ప్రస్తోత ఉద్గాతృగణంలో ఒక ఋత్విక్కును ఉద్దేశించి ఈ విధంగా పలికాడు. ఏమిటంటే, ప్రస్తోతర్యా దేవతా ప్రస్తావం అన్వాయత్తాతాం చేత్ విద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధాతే విపతిష్యతీతి. మూర్ధాతే విపతిష్యతీతి. ఓ ప్రస్తోత, ప్రస్తావమునకు చెంది ఉన్న సామ అవయవము అంటే సామవేదం అనమాట, ఏ దేవత కలదో ఆ దేవతను తెలియకుండా ప్రస్తావమును గానం చేసినచు నీ తల నేల కూలును. అంటే నువ్వు చస్తావు, అంటే తెలిసి చేస్తున్నావా అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ విశేషం అది ఏమిటంటే, ఇక్కడ చెప్పేటువంటిది ముగ్గురు ఉద్గాతలు ఉన్నారు, మంత్రాలు చదివేటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు యజ్ఞం చేసేటప్పుడు. ఏమిటి వీళ్ళనంటే, ఇక్కడ మనకు రాబోయేటువంటిది ఏమన్నా విశేషం ముందుగా చెప్పుకుంటున్నాం. ఒకటి ఋగ్వేదం. ఈ ఋగ్వేదానికి సంబంధించినటువంటి వాడు అయినా ప్రస్తావ. ఇది ప్రస్తావ భక్తి మీద పాడే ప్రస్తోత. ఈయన్ని ప్రస్తోత అంటారు. అది ఏంటి, భక్తితో ఆయన మంత్రాన్ని చదువుతుంటున్నాడు. ఆయన్ని ఏమంటారు అంటే ప్రస్తోత అంటారు. ఈ ప్రస్తావ చేసేటువంటి వాడిని ప్రస్తోత అంటారు. అది ఈయన ఋగ్వేదం ఆయన. ఈ ప్రస్తోత అనేటువంటి ఆయన ఋగ్వేదం ఆయన. ఇక సామవేదం ఆయన వస్తున్నాడు. ఉద్గీత భక్తి మీద, అది వెంటనే ఉద్గీతం అనేటప్పటికల్లా సామవేదం వచ్చేస్తుంది. ఉద్గీత అనేటువంటిది, ఈ ఉద్గీతము భక్తి మీద పాడే ఉద్గాత. ఆయన ఉద్గాత అన్నారు, సామవేదం చెబుతున్నాడు. ఆయన ఒక మంత్రం, ఈయన ఒక మంత్రం, అట్లా మంత్రాలు చెబుతూ ఉన్నారు. ఇది అర్థం. ఇక మూడో ఆయన ఉన్నాడు ప్రతీహార. ప్రతీహార ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఈ విధంగా చెబుతున్నాడు. అది మిగిలింది యజుర్వేదం. ఇది కాబట్టి మూడు వేదములలోని మంత్రాలు చెబుతున్నారు. ఈ మంత్రాలు చెబుతుంటుంటే ఈ మంత్రాధి దేవతలు మంత్రాలు అర్థం చేసుకొని చెబుతున్నారా మీరు లేదా, ఇది ప్రశ్న. ఎవరు వేసింది? ఉషస్థి. ఇది అర్థం. ఉషస్థి వేసిన ప్రశ్న అది. మీరు తెలిసి చేస్తున్నారా, తెలియజేస్తున్నారా? తెలియకుండా, మంత్రార్థం తెలియకుండా, ఏ దేవత అనేటువంటి తెలియకుండా చేస్తుంటే మీ తల తెగుతుంది. అక్కడ ఉన్న అర్థం ఏమిటో, అక్కడ దేవత ఉన్నది ఏమిటో అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని చేయాలి అన్నాడు. ఆ తెలుసుకొని చేయాలనేటప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కసారి ఆగారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియక ఆగేశారు, మంత్రం ఆపేశారు వాళ్ళు. ఈయన ఉన్నాడు ఇక్కడ, ఉషస్థి ఉన్నాడు, రాజుగారు ఉన్నాడు. రాజుగారు ఏంటి, యజ్ఞానికి యజమాని ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా, యజ్ఞం ఆగిపోయింది అందులో. ఈ యజ్ఞం ఏంటనమాట, ఆ కరువు నివారణ కోసం యజ్ఞం కూడా పెట్టారు. ఈ సందర్భంలో 10-11 మంత్రాలు చెబుతున్నారు చూడండి. ఏవమేవ ఉద్గాతారం ఉవాచ ఉద్గాతర్యా దేవతో ఉద్గీతం అన్వాయత్తాతాం చేత్ అవిద్యాన్ అవిద్యాన్ ఉద్గాక్ష్యసి అవిద్యాన్ ఉద్గాక్ష్యసి మూర్ధాతే విపతిష్యతీతి. ఏవమేవ ప్రతిహర్తారం ఉవాచ ప్రతిహర్తారవ్యా దేవతా ప్రతిహార అన్వాయత్తాతాం చేత్ అవిద్వాన్ ప్రతిహరిష్యసి మూర్ధాతే విపతిష్యతీతి. తేహ సమారతస్తూష్ణీం ఆసాంచక్రిరే. ఏం చెబుతున్నారంటే, ఇందులో ఉద్గీత భక్తికి చెందిన ఏ దేవత గలదో ఆ దేవతను తెలియని వాడవై ఉద్గానము చేస్తే, అందుకని మొదటి మంత్రంలో దేవత ఉద్గీతం అన్వాయత్త తాం చేత్ అవిద్యాన్ అవిద్వాన్ ఉద్గాసయసి. అవిద్వాన్ తెలియకుండా నీవు చేస్తే, ఏ దేవతకు సంబంధించినటువంటి ఆ ఉద్గీత భక్తి తెలియకుండా చేస్తే అని అంటున్నాడు. అనగా అర్థం ఏమిటనమాట, నువ్వు తెలిసి చేయాలి అని చెబుతున్నాడు. అది ఇది తెలిసి చేయాలి అని చెబుతున్నాడు. ఎవరికి ఉద్గాత అంటే సామవేదం. అది మధ్యలో ఉద్గాత భక్తి మీద ఉండేటువంటి ఉద్గాత అని ఉన్నాడే, ఈ ఉద్గాత సామవేదం ఆయన. కాబట్టి ఆయనకి ఈ విధంగా చెప్పాడు. నీవు మంత్రాన్ని ఏ దేవతను ఆరాధన పెట్టుకొని చేస్తున్నావో ఆ దేవత నీకు తెలుసా అనేటువంటి ప్రశ్న వేశాడు. అది తెలియదు అన్నాడు. తెలియదు అనేటప్పుడు ఇవాళ ఆపేసేసారు, మంత్రం ఆపేసేసారు. ఇది ఇంతటితోటి వీళ్ళు యజ్ఞం చేస్తున్నటువంటి మంత్రాలు దీంతో ఆపేశారు. ఈ ఉషస్థి కూర్చున్నాడు. ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి?
అది ఈ సందర్భంలో రాజుగారు కలువ చేసుకున్నాడు. రాజుగారు ఏమంటున్నాడు ఏమిటో సంగతి ఇంకా వస్తున్నది 11వ అధ్యాయంలో. అసలు ఇంకా విషయంలోకి రాలా, ఇంకా ఇంకా ఉన్నది అసలు విషయం. ఇది ఎందుకు వచ్చింది, ఉషస్తి ఎందుకు వచ్చాడు ఏమిటి ఇప్పుడు రాబోతున్నది. అథ ఏనం యజమాన ఉవాచ, ఏనం యజమాన ఉవాచ, ఏనం దీనికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో రాజుగారు ఉవాచ పలికెను, భగవంతం భగవంతం ఏ భగవాన్ వశస్థి గారు, అహం వివిదిషాణీతు వివిధి వివిదిషాణీతు నీతి, ఇది ఇక్కడ వివిదిషాణి ఇతి, అక్కడ పదం వెళ్ళి తీసుకోండి. వివిదిషాణి ఇది ఉషస్థి అస్మి. వివిదిషాణి అంటే తెలుసుకుని కోరుచున్నాను అని చెబుతున్నాడు. ఏంటంటే అయ్యా మీరు తమరిని నేను తెలుసుకోగలుగుతున్నానయ్యా, మీరు ఎవరు ఏమిటి అని ప్రశ్న వేశాడు. ఈ ఉషస్థిని ఎవరు, రాజుగారు. రాజుగారు ప్రశ్న వేసేసాడు అనమాట. ఎవరు మీరు అని ప్రశ్న వేశారు. వేస్తే దానికి సమాధానం ఈ ఉషస్థి గారు చెబుతున్నాడు, నేను చక్రుని పుత్రుడు నాకు ఉషస్థిని అని చెప్పటానికి ఏం చెబుతున్నాడంటే, చాక్రాయణ ఇది హోవాచ, మా తండ్రి పేరు చక్రి, ఆ చక్రి యొక్క కుమారుణ్ణి నేను, నా పేరు మాత్రం ఉషస్థి అని చెప్పాడు. ఇక్కడ పూర్వకాలంలో ఏమిటంటే తండ్రి పేరు చెప్పుకోవటం అనేటువంటిది మనకి ఉపనిషత్తులు అన్ని చోట్ల కనబడుతుంది. వాళ్ళు కూడా వచ్చారు, శిలపుడు, దాల్భీడు, వీళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళ తండ్రి పేరుతో వచ్చినాయి అట్లా. ఆ తండ్రి పేరు చెప్పాడు, నేను చక్రుని యొక్క కుమారుణ్ణండి అని చెప్పాడు, నా పేరు ఉషస్థి అని చెప్పాడు. అయితే ఆ విధంగా అప్పుడు రాజుగారు అంటాడు, స హోవాచ భగవంతం వా అహమేవా అహం ఏభిః సర్వైః ఆర్తిజ్యైః పర్త్యైః ఋషిష్టం భగవతో వా అహం అవిత్వాన్ అన్యానవృషి పూజనీయులు తవని నేను ఈ అన్ని ఋత్విక్ కర్మల ద్వారా వెతికానండి మిమ్మల్ని కోసము. అహమేభిః సర్వైః ఆర్త్విజ్యైః పర్త్యైషిషం భగవతో వా అహం అవిత్వా అన్యాన్ ఆవృషి. ఈ విధంగా నేను ఋత్విక్కుల అందరినీ కర్మల ద్వారా వెతికాను మిమ్మల్ని మీకోసము అని. కానీ తమరు దొరకకపోవడచే ఇతరులను వరించాను, మీరు మాకు కనపడలేదు, మీరు ఎక్కడ ఉన్నారో సంగతి అప్పుడు ఆ సందర్భంలో. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు పిలిచారంటే వాళ్ళ చేత చేయిస్తున్నాను అంటాడు. అది ఇందులో అంతే ఏం లేదు, అది అని వాళ్ళ చేత చేయిస్తున్నాను, మీరు మాకు కనపడలేదు, లేకపోతే మీ చేతనే చేయించేసేవాడిని అండి అని రాజుగారు అంటున్నాడు. అని భగవాన్ స్వేవ మే సర్వై ఆర్తిజై ఇది దధేది, నాకు ఋతు కర్మలన్నింటి ద్వారా పూజనీయులకు తవరే అని రాజుగారు అన్నారు. ఏమన్నా ఋత్విక కర్మలలో పూజనీయులు ఎవరంటే మీరే, అనగా ఉషస్థియే, మీరే గొప్పవాళ్ళు ఈ ఋత్విక్ కర్మలలో. ఋత్విక్ కర్మలు అంటే అర్థం ఏంటి, ఋత్విక్కులు చేసే కర్మలు ఏమిటి అంటే యజ్ఞ యాగాది క్రతువులు. అది యజ్ఞ యాగాది క్రతువులకు ఎవరు గొప్పవాళ్ళు అని అంటే ఉషస్థే, మీరేనండి అని రాజుగారు అన్నాడు. అనేటప్పుడు ఉషస్థి కూడా ఏమన్నాడు, తథేతి తథా ఇది తథేతి. ఇది మన వాళ్ళు అంటుంటారు చూడు, ఎస్ అని ఓకే అంటారు అట్లా. కాబట్టి తథేతి అనే పదం అవును అనే పదంలో ఉపయోగించాలి, అర్థంలో అలవాటు చేసుకోవాలి మీరు. తథేతి అనే పదం ఉపయోగించారంటే మీరు ఓహో ఉపనిషత్తు చదువుకున్నారా వీళ్ళు అని అనుకుంటారు. అది అందరి మధ్యన ఓకే ఓఎస్ ఏంది అనుకుంటే సరే జనరలైజ్ అంటారు. వీడు ఎలా ఉంటాడంటే ప్రత్యేకంగా ఉంటాడు, ఏది ఈ చదువుకున్నటువంటి వాడు. ఈ వేదం అంటే ఉపనిషత్తు. తథేతి తెలుగులో చెప్పమంటే దానికి అలాగే అని అర్థం, దాని యొక్క ట్రాన్స్లేషన్ అనమాట. అట్లా అథ తర్హి ఏత ఏవ సమతి పృష్టా స్తువతాం యావత్తేభ్యో ధనం దద్యాః తావన్మమ దద్యా ఇది తథేతిః యజమాన ఉవాచ. ఇక్కడ ఒక మనకు ఆధునిక కాలంలో కూడా ఉన్నటువంటిది కూడా ఒకటి వస్తుంది. ఇక్కడ ఏం చెబుతున్నా, అథ తర్హి ఏత ఏవ సమతి సృష్టాః స్తువతాం యావత్తేభ్యో
ధనం దద్యాహు, ధనం దద్యాత్, నాకు ధనము. ఏమిటంటే దీనిలో చెబుతున్నాడు ఏంటంటే, మీరు వీరి కొరకు ఎంత ధనం ఇస్తున్నారో, మీరు ఏదో మాట్లాడుకున్నారు ఈ ముగ్గురికి ధనం ఎంత ఇస్తానని, ఒక్కోళ్ళు 1000 చొప్పున 3000 ఇస్తా ఉన్నారు, 30,000 సంగతి ఏదో ముందు ఆల్రెడీ ఒకటి మాట్లాడుకున్నారు మీరు, వాళ్ళకి ఇచ్చే ధనం ఎంతో. అయితే ఆ ధనం ఎంత ధనం ఇస్తారో అంతే నాకు ఇవ్వు, వాళ్ళకి ఎంత ఇవ్వదలుచుకున్నావో నాకు అంతే ఇవ్వు అని ఉషస్థి చెప్తున్నాడు. దద్యా తావన్ మమ దద్య ఇతి అన్నాడు. అంతే ఇవ్వు, నాకు చాలా, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు అనేటప్పటికి రాజుగారు అన్నాడు తథేతి. రాజుగారు తథేతి, సరే అలానే ఇస్తాను అని యజమాన ఉవాచ. యజమాన రాజ ఉవాచ. అది సరే ఒప్పుకున్నాడు. అంటే ఏమిటనమాట, ప్రస్తుత కాలంలో కూడా ఇప్పుడు జరుగుతున్నాయి చూడండి కార్యక్రమాలు, ముందే ఒప్పుకుంటారు. అయ్యా బ్రహ్మోత్సవాలండి, వృత్తికులు రండి, ఇదంతా ఎంత మొత్తం అంతా కలిపి ఆల్ టుగెదర్ మొత్తం మీద 2 లక్షలు అండి మాకు మొత్తం. సరే ఇంకో మాట ఏమన్నా ఉందా, 10,000 తగ్గించుకోండి. అర్థం ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలన్నీ కూడా చూస్తుంటుంటాం అనమాట. వీళ్ళకి ఏం చేస్తారంటే ఒకటే కట్ట ఇచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసేసి నలుగురు 5గురు ఉంటారు మంత్రాలు చదివేవాళ్ళు, మంత్రాలు చదివేసేసుకొని టకా చదివేసి అప్పచెప్పేస్తారు అనమాట. అప్పచెప్పేసేసి కంఠస్థం, ఇంకా ఆ మూట తీసుకొని పోతారు. ఇది ప్రస్తుత కాలంలో ఉండేటువంటిది. మొన్న ఇక్కడ మాకు ఇక్కడ వినాయకుడి గుడి ఇప్పుడు 4 నెలల క్రితం 3 నెలల క్రితం బ్రహ్మోత్సవాలు. ఇంకొక రహస్యం ఏంటంటే మనం ఈ సందర్భంలో కూడా చెబుతున్నాం, రికార్డ్ అయినా కానీ, గణపతిని ఆరాధించేటప్పుడు గణపతి మంత్రాలు వేరు. ఈ గణపతి గణపతి అంటేటువంటిది అద్వైత మతానికి సంబంధించినటువంటి గణపతి. అయితే వీళ్ళు వైష్ణవులు ఏం చేశారంటే గణపతి స్థానంలో విశ్వక్సేన వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదట విశ్వక్సేనుని ఆరాధిస్తారు. విశ్వక్సేనుడికి సంబంధించిన మంత్రాలు వేదంలో లేవు. వేదంలో ఉన్న మంత్రాలు ఏంటంటే గణపతి మంత్రాలు ఉన్నాయి. నేను పంపించిన పరిజ్ఞాన పుస్తకంలో కూడా గణపతి మంత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి, దానిలో గణపతి మంత్రాలు. అక్కడ గణపతి అంటే పరబ్రహ్మం, అక్కడ అది వేరు, అసలు వేరు, ఆ దేవుడే వేరు, అసలు గణపతి అనే దేవుడే వేరు. వీళ్ళు ఏం చేశారంటే దాని బదులు వైష్ణవులు ఏం చేశారంటే విశ్వక్సేనుడు అనేటువంటి దేవతను పెట్టుకొని, వాళ్ళు ప్రతి కార్యక్రమంలోనూ మనం వినాయకుడికి ఎట్లయితే చేస్తామో అట్లా ఆ విధంగా వాళ్ళు చేసుకొని కార్యక్రమం నడుపుకుంటూ ఉంటారు వాళ్ళు. అది పరిమితంగా ఉంటుంది. కానీ గణపతికి విస్తృతమైనటువంటి మంత్రాలు మన ఋగ్వేదంలో కూడా ఉన్నాయి. దాన్ని నడిపేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళున్నారే వైష్ణవులు అంటే అర్థం ఎర్రబొట్టు పసుపు బొట్టు, వీళ్ళిద్దరు వైష్ణవులు, వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళిద్దరికి నిజానికి తెలియదు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకే మంత్రం వచ్చో అదే మంత్రం వాళ్ళకు కూడా. గణానాన్త్వా గణపతి గం హవామహే కవిం కవీనామోశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనత్ శృణ్వన్నోతి విశ్వేద సాధనం అని ఋగ్వేద మంత్రం ఉంది చూశారు. ఇంతే. ఇక మామూలు ఇవన్నీ ఏదో పుస్తకం ఉంటుంది కదా దగ్గర పట్టుకొని లాంచ్ చేసేస్తారు. సరే అయితే చేస్తున్నాడు ఆయన. చేస్తుంటే మధ్యలో రామ కళ్యాణానికి సంబంధించిన మంత్రాలు చెబుతున్నాడు. అర్థమైందా ఇప్పుడు? రామ కళ్యాణానికి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అలవాటు ఏంటంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం, రామ కళ్యాణాలు ఇవన్నీ చేయడం అలవాటు వాళ్ళకి. దానిలో కొట్టిన పిండి వాళ్ళు అది పెట్టారు. నేను వింటూనే ఉన్నాను అనమాట అంతే. సరే మిక్సర్ చేసేసారు. వీళ్ళకి అలవాటు వెళ్ళే మిక్సర్ చేయటం వీళ్ళకి. ఎందుకంటే ఒప్పుకుంటారు కదా, 1,00,000కో 2,00,000కో ఒప్పుకుంటారు కదా, మొత్తం మీద కార్యక్రమం పూర్తి చేయాలి కదా. ఈ పిచ్చి జనం కూర్చుంటుంది కదా, ఈ పిచ్చి జనానికి ఏం కావాలంటే మంత్రం చెబుతున్నాడా లేదా, నా పేరు చెప్పాడా లేదా, నా గోత్రం ఇది చెప్పారు, సరే రైట్ అయిపోయింది పూజ. ఇది పిచ్చి జనం. ఇది ఒక్కోసారి అది మంత్రం కూడా చెప్పేటప్పుడు కూడా ఇచ్చేటప్పుడు మనం దానం ఇచ్చేటప్పుడు అప్పుడు ఏమనాలి, ఇది నాది కాదు అని చెప్పాలి. సంస్కృత భాషలో ఇది నాది కాదు, ఇదం నా మమ, ఇదం నా మమ, ఇదం ఇది నా మమ, నాది కాదు, నాది కాదు, నాది కాదు అని ఇట్లా చెప్పు. ఇది నాది కాదు, మమ కాదు అని అట్లా చెప్పాలి.
ఈయనేం చెబుతున్నాడు అనమాట, రకరకాలుగా నాన్న యువతల పడేశాడు. ఏంటి ఇదన్నా అని చెప్పి తర్వాత మమ అని చెబుతున్నాడు, అనిపిస్తున్నాడు వీడు. ఏమిటో ఇట్లా అనిపిస్తున్నావు, ఆ రాముడితో ఒక పౌరుడిలాగా చూస్తున్నావు అని అనుకున్నాను. ఈ పిచ్చి జనం కదా, ఈ పిచ్చి జనానికి ఏంటంటే ఏదో వాళ్ళు తెలియదు అది. అంటే అర్థం ఏంటనమాట దీనిలో, వాళ్ళకి ఈ జనానికి ఏం రావు, వాళ్ళకి పాపం వచ్చేటువంటి పుణ్యం ఏదో వాళ్ళకి వస్తుంది, వాళ్ళకేం పాపమేం రాదు, వీళ్ళు చేయించుకుంటే వాళ్ళకి చేయించేవాడు వాడికి వస్తుంది, కర్మఫలం వాడికి వస్తుంది, తప్పు ఆ పాప ఫలాలు వాళ్ళకి వస్తాయి. అర్థం కదా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మగ పిల్లలకి పెళ్లిళ్ళు కావటల్లా, అది చాలు, ఇంకేముంది. ఎవరయ్యా అర్చకుడు లేకపోతే మంత్రాలు చదువుకుంటే ఆయన కొడుకు నమస్కారం బాబు ఇప్పుడు జరుగుతున్నది అది వాస్తవానికి, అది చాలు ఇంక వాళ్ళకి. అట్లా ఎక్కువగా ఉన్నారు, అంటే అందరాని కాదు, ఎక్కువగా అట్లా ఆ విధంగా అట్లా అట్లా ఉంది. ఒక బిజినెస్ టైప్ లో ఇది బ్రహ్మోత్సవాలు వచ్చినట్టు ఒక బిజినెస్ 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, అది అట్లా ఉన్నది అక్కడ కాలం. ముందుగానే మాట్లాడుకొని ఈ విధంగా చేసుకుంటుంటారు అది. అంతేగాని తెలిసి చేయటము అది ఉషస్తి చెబుతున్నాడు. అది నువ్వు ఏం చేస్తున్నావో, ఏ దేవతను గురించి చేస్తున్నావో, ఏ మంత్రాన్ని గురించి చేస్తున్నావో ఏమిటో అది తెలిసి చేయండి రా అని చెబుతున్నాడు. అది ఉషస్తిని బట్టి మనం ఈ చాందోగ్యంలో తెలుసుకోవాల్సినటువంటిది అని ఈ విధంగా చెబుతూ ఇక్కడ మనకేం చెబుతున్నాడంటే ఈ విశేషాలు చెబుతున్నాడు అనమాట. ఏంటంటే ఈ ముగ్గురు ఏమిటంటే 3 వేదాలు, ఈ 3 వేదాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఏమంటారంటే ప్రస్తోత, ఉద్గాత, అంటే ప్రతీహార అనే విధంగా పదాలతో చెప్పాడు. వీళ్ళు సరే ఈ విధంగా చేస్తున్న తర్వాత మరి అసలు విషయంలోకి వాళ్ళు ఈయనేమంటాడు, ఉషస్తి తెలిసి చేస్తున్నారా, తెలియకపోతే చేస్తే మీ తలకాయలు దిగిపోతాయి అని అన్నాడు కదా. మరి వాళ్ళేమని అడగాలి, మాకు తెలియదు కదా, కాబట్టి తెలియని విషయం తెలుసుకోవాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి తెలుసుకోవాలి. ఎవరి ద్వారా తెలుసుకోవాలి, ఈయన అన్నాడు కదా తెలుసుకోవాలని, కాబట్టి ఈయనకి తెలుసు ఎవరు, ఉషస్తికి. కాబట్టి ఉషస్తిని అడుగుతారు, మాకు తెలియదు కదా అదేంటో చెప్పండి అని ఉషస్తిని అడుగుతారు. ఇది అని ఈ సందర్భంలో ఆ ఋత్విక కర్మలన్నింటి ద్వారా పూజనీయులకు తమరే అని రాజు అని ఈ విధంగా చెప్పిన తర్వాత ఎంత డబ్బులు ఇస్తావో, వాళ్ళకి ఎంత ఇస్తావో అంత ఇవ్వవయా అని అన్నాడు. ఆయన రాజుగారు తదేతి అన్నాడు. సరే ఇంతవరకు వాళ్ళు కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు. ఇది కాంట్రాక్ట్ అనేటువంటిది ఇది పూర్వకాలంలోనే ఉంది అని అర్థం ఇప్పుడు చెప్పుకునేది ఈ కాంట్రాక్ట్. అర్థం కాల, ఇప్పుడు ఒప్పుకుంటున్నారే 1,00,000 లక్షలు, ఈ కాంట్రాక్ట్ అప్పుడు కాలంలోనే ఉందండి. ఈ కాంట్రాక్ట్ రాజుగారి దగ్గర మాట్లాడుకోవటం అని, అంతే కదా. ఇక్కడ కనుక వాళ్ళకి ఎంత ఇస్తున్నా నాకు అంతే అన్నాడు కదా. మరి అందుట్లో మంత్రంలో ఉంది కదా ఇది, అట్లా అనమాట. దీనిలో 4వ మంత్రంలో చెబుతున్నాడు అనమాట. అథాహ ఏనం ప్రస్తోత ఉపససాద ప్రస్తోతర్యా దేవత ప్రస్తావం అన్వాయత్తాం చేద్ విద్వాన్ విద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధాతే విపతిష్యతే మా భగవాన్ ఉవాచ భగవాన్ అవోచతు కథమాసా దేవతేతి కథమాసా దేవత ఇది కథమా సా దేవత ఇది అధః ఏనం ప్రస్తోత ఉపససాద. ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే ఈ ఉషస్తి దగ్గరకు వచ్చేసేసి ప్రస్తోత ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఈ ప్రస్తోత అనేటువంటి ఎవరు వస్తారనమాట, ఈ ప్రస్తోతకి వచ్చేటువంటిది మొట్టమొదట ఋగ్వేదం ఆయన వస్తాడు. ఈ ప్రస్తోత అంటున్నాడు ఏమిటండి, దేవత తెలిసి చేయమన్నారు కదా, ఆ దేవతను గురించి తెలిసి చేసుకోవాలన్నారు కదా, కాబట్టి తెలియకుండా చేస్తే తల తెగిపోతుందని అన్నారే, కాబట్టి ఆ దేవత ఎవరు ఏమిటి అనేటువంటి ప్రశ్న వేస్తున్నాడు ఆ ఋగ్వేదం ఆయన అంటున్నాడు. ఆ ఋగ్వేదం ఆయన ఏమంటారంటే ప్రస్తోత, అది అనమాట. ఆయన అడుగుతున్నాడు, ఆయన దగ్గరకు వచ్చి అడిగాడు. ఆయన అడిగితే ఉషస్సు సమాధానం చెబుతున్నాడు. ఏమిటి ఆ వేద మంత్రం, దాని యొక్క దేవత ఎవరు ఏమిటి అంటే దానికి ఒక చిన్న మాటతోటి సమాధానం చెబుతున్నాడు ఉషస్తి. ప్రాణ ఇతి హోవాచ, ప్రాణ ఇతి హ ఉవాచ, ప్రాణదేవత అని ఉషస్తి సమాధానం చెప్పాడు. మీరు చేస్తున్నటువంటి ఆ మంత్రం యొక్క ఎవరంటే దేవత అంటే ప్రాణదేవతను గురించి చేస్తున్నారయా మీరు
అది మీకు ప్రాణదేవతను గురించి చేస్తున్నాం అనే సంగతి తెలియక మంత్రం బరాబరా అప్పచెప్పేస్తున్నారు అని అర్థం. అది ప్రాణదేవతను గురించి చేస్తున్నారు అన్నది. అన్న తర్వాత ఇక దాని గురించి వివరం చెబుతున్నాడు. సర్వాణి ధావా ఇమాని భూతాని ప్రాణమేవాభిసంవిశంతీతి ప్రాణం అభివుజ్జిషతే సైషా దేవత ప్రస్తావం అన్వాయత్తా తాం చేత విద్వాన్ ప్రస్తోష్య మూర్ధాతే వ్యవతిష్యతి తథోక్తస్య మయేతి. అనే విధంగా ఏమిటంటే సకల ప్రాణులు నిశ్చయంగా ప్రాణదేవత మీద ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ ప్రాణదేవత అనేటువంటిది ఒక విషయం మనకు వచ్చింది. మనకు లోగడ కూడా చెప్పుకున్న ముఖ్య ప్రాణము అనేటువంటి ఒక మాట చెప్పుకున్నాం లోగడ, ముఖ్య ప్రాణము అని. ఈ ముఖ్య ప్రాణం అనేటువంటిది ఏమిటంటే కూడా మనకు ఇందులో దీనిలో బృహదారణ్యకంలో కూడా యాజ్ఞవల్క మహర్షిని ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు వేసి ఆయన్ని దేవతలు ఎంతమంది అని అంటే వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. 6 దాకా వచ్చాడు. 6 దగ్గర నుంచి మళ్ళీ 3 వేసాడు. 3 వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ప్రశ్నలు వేశారు. కతి దేవత కతి దేవత అని ప్రశ్నలు వేస్తాడు. చివరి 1.5 దేవత అన్నాడు. అధ్యర్థం అన్నాడు. 1.5 దేవత ఏమిటండి అన్నారు. అర ఏమిటి అన్నారు. అంటే 1 అనేది బ్రహ్మము, అర అనేటువంటిది ఆ బ్రహ్మమును ఉన్నటువంటి చైతన్యం అనేటువంటిది ఆ ప్రాణదేవత. అది చెప్పారు. దీన్ని లౌకిక జగత్తులో అర్థం చేసుకోవాలంటే రాజు ఉంటాడు, ఆ పక్కన అమాత్యుడు ఉంటాడు. అమాత్యుడు లేదా మహారాజు ఏం చేయలేడు, ఊరుగా కుర్చీలో కూర్చోవటం. ఇంకా ఆయన అమాత్యుడు లేడనుకోండి, మహారాజు గారు అసలు రాడు. అంటే అర్థం ఏంటి? తాను చేయవలసిన క్రియలు అన్ని ఆలోచనలు కానీ అన్నింటినీ ఎవరు చేస్తుంటారు? అమాత్యుడు చేస్తుంటాడు. అమాత్యుడు చేసేస్తుంటాడు అంతా. ఈయన మాత్రం కుర్చీలో కూర్చొని కిరీటం పెట్టుకొని హాయిగా బ్రహ్మాండంగా అందరికి కనబడుతుంటూ పెద్ద విశాలంగా మహాకీర్తివంతం కనబడుతుంటాడు. కార్యక్రమం అంతా ఈ అమాత్యుడు గారు మహామంత్రి గారు నడిపేస్తుంటారు. అట్లనే మన శరీరంలో కూడా బ్రహ్మము అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనను ఆశ్రయించి ఆయనకి అనుబంధంగానే ఈ ప్రాణము, ముఖ్య ప్రాణం అనేటువంటిది ఉన్నది. అందుకనే మనకు ముఖ్య ప్రాణమే ప్రధానమైనటువంటిది, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించేటువంటిది. ఆ ముఖ్య ప్రాణం పంచధా విభజంతే. ఆ ముఖ్య ప్రాణం 5 ప్రాణాలుగా విభజింపబడి, పంచ ప్రాణాలుగా విభజింపబడి మన శరీరంలో కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ఇది అనగా మహామాత్యుడు ఉంటాడు, ఆయన కింద అసిస్టెంట్లు ఉంటారు కదా, ఉపమంత్రులు ఉంటారు కదా పరిపాలనలో. అట్లనే ఈ 5 పంచప్రాణాలు, మళ్ళీ 5 పంచప్రాణాలు, మళ్ళీ పంచ ఉప ప్రాణాలు. ఇట్లా ఈ విధంగా ఆ డిపార్ట్మెంట్ ఎట్లయితే ఉంటుందో, ఒక రకంగా చెప్పాలంటే మన శరీరం అనేటువంటిది పెద్ద ఒక డిపార్ట్మెంట్. ఒక్కొక్కటి కేంద్ర ప్రభుత్వం ఉందనుకోండి, మంత్రి గారు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఆయన కింద మంత్రులు, ఆయన కింద క్యాబినెట్ సెక్రటరీలు, ఆయన కింద ఏఎస్ ఆఫీసర్లు, ఆయన కింద అట్లాడు చివరికి గుమాస్తా. అంతే కదా ఉన్నది. అట్లే మన శరీరం కూడా అది చెప్పేది. కాబట్టి అక్కడ పైన ఉన్నటువంటి ముఖ్య ప్రాణం ఉన్నట్టు చూశారు, ఆయన పనిచేయట్లేదు అనుకోండి ప్రధానమంత్రి, మిగిలిన వాళ్ళు ఆయన నిద్రపోతున్నారు, మిగిలిన వాళ్ళందరూ నిద్రపోతుంటారు. అర్థం. అట్లా ప్రధానమంత్రి లేడు అనుకోండి, ఇంకేముంది, మన దేశం ఎంతని. ఇప్పుడు మీకు గుర్తుందో లేదా, అప్పటికి ఇందిరాగాంధీ అయిపోయిన తర్వాత వెంటనే 2వ క్షణంలోనే రాజీవ్ గాంధీని ప్రధానమంత్రి చేశారు. అంటే సీటు ఖాళీగా ఉండకూడదు. సీటు ఖాళీగా ఉండకూడదు. సీటు ఖాళీగా ఉన్నదా ఇంకా గందరగోళం ఏర్పడుతుంది. అందుకని మహారాజు ఎప్పుడు చూసినా కానీ మహారాజు అనేటువంటి వాడు ఉండి తీరాలి. ఖాళీగా ఉండకూడదు సీటు. అది దాని గురించి కూడా రామాయణంలో వచ్చింది. ఇక్కడ అదే విషయం ఇక్కడ కూడా మనం ముఖ్య ప్రాణం, ఈ ముఖ్య ప్రాణం అనేటువంటిది చెబుతున్నాడు. ప్రాణదేవత, నువ్వు చేస్తున్నాడు మంత్రం ఏమిటో తెలుసాయా? ప్రాణదేవతయ్యా అని చెబుతున్నాడు. ప్రాణదేవత అని చెప్పాను. ప్రస్తావ భక్తికి ప్రాణము దేవత ఆవిడ యుక్తముగా ఉన్నది. అది ఏ విధంగా ఉన్నది అని అంటే సకల ప్రాణులు కూడా ఈ ప్రాణదేవత మీదన ఆధారపడి ఉన్నాయి అని చెబుతున్నాడు. అంతే కదా.
సమస్తమైన ప్రాణులు అంటే మనకి 84 లక్షల రకములైనటువంటి ప్రాణులు. కేవలం ఏదో ఒకటి అని తీసుకోకూడదు. సమస్తమైన ప్రాణులు అంటే స్థావర జంగమాలలో జంగమ స్థానాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ప్రాణులన్నీ కూడా ఆ ప్రాణదేవత మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆ దేవతను తెలియకుండా నీవు ప్రస్తావము సామావయవము అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే సామగాన మంత్రం గనక చేస్తే దానివల్ల ఫలితం ఏముంటుంది, లేకపోగా తెలియకుండా చేస్తే నీ తల నేల ఊరుతుంది అనగా నీకు ఎక్కడ ఏం జరగలేదు అటువంటిది. అనగా ఏంటంటే ఆ మాట అంటం అనేటువంటిది ఒక అశుభం అని చెప్పడానికి అలా చెప్పాడు ఇది. కాబట్టి అట్లా జరగకూడదు. ఏ దేవత ఉన్నాడో ఆ దేవతకు సంబంధించిన మంత్రమే చెప్పాలి. ఉదాహరణకి శివలింగం ఉంది, ఓం నమ శివాయ అంటూ అభిషేకం నీళ్లు పోస్తే సరిపోయింది. ఆ శివలింగానికి ఓం నమో నారాయణాయ అని అంటూ పోస్తే అది ఎట్లా అవుతుంది? శివుడు అన్నట్ట. అవునండి, అంటే దేవుడే కదండి, నమో నారాయణ అన్న దేవుడేగా, నమ శివాయ అన్న దేవుడే కదా, ఇక్కడ కూడా దేవుడే కదా. కాబట్టి నేను ఇక్కడ శివలింగాన్ని ఓం నమో నారాయణ అంటూ నీళ్ళు పోస్తానండి అన్న. అది తప్పు. అది చెప్పేది తెలిసి చేస్తున్నావా అది అర్థం. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే. ఆ విషయమే మనకు గీతలో ఏం చెప్పాడనమాట. దీనిలో శాస్త్రం అనుసృజ్య, శాస్త్రాన్ని అనుసరించి శాస్త్రం యథోక్తం ఏ విధంగా చెప్పిందో, ఎవరికి దేనికి ఎట్లా చెప్పిందో అలా చెయ్యి. అటు కొన్ని ఇటు కొన్ని, అటు ఇటు కలగాపులకంగా కనుక మంత్రాలు ఇవన్నీ చెబితే దానివలన అనేకమైనటువంటి నష్టాలు కలుగుతాయి అని చెప్తాను. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్. శివుడికి సంబంధించిన మంత్రాలు శివుడే, విష్ణువుకి సంబంధించిన మంత్రాలు విష్ణువే, గణపతికి సంబంధించిన మంత్రాలు గణపతికే. కాబట్టి ఆ మంత్రాలు ఎవరివి? గణపతివి. కాబట్టి ఆ మంత్రాలే అక్కడ చెప్పాలి. నీకేదో మంత్రం వచ్చింది అని తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటే అది కుదరదు. అదే మనకు దీనిలో కూడా మనకు గీతలో కూడా చెప్పాడు. శాస్త్రం ఇది ఉత్సృజ్య, శాస్త్రమును వదిలేసేసి కర్మకారణత ఎవరైతే ఈ కర్మలు చేస్తుంటారో వాళ్ళందరూ కూడా అదేనమాట. అందుకని ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అదే ఉండాలి. అది ఈ విషయం మనకు ఉషస్తి చెబుతున్నాడు. అది చెబుతూ మొట్టమొదట ఈయన అడిగాడు. ఈయన అడిగితే దీని సమాధానం ప్రాణదేవత అని చెప్పాడు. అయ్యా నువ్వు చేస్తున్నది ప్రాణదేవతను గురించి అన్నాడు. అన్న తర్వాత ఆ తర్వాత ఇంక మళ్ళీ వస్తున్నది 6వ మంత్రంలో అథాహ ఏన ఉద్గాత ఉపసాత్ ఉద్గాతార్య దేవతో ఉద్గీతం అన్వాయత్తాం చేత్ అవిద్వాన్ ఉద్గాక్ష్యసి మూర్ధా దేవతిష్యతీతి మా భగవాన్ అవోచత్ కథమాసే దేవత ఇది. ఆ తర్వాత మళ్ళీ ఉద్గీతమును చెందుతున్నట్టు ఏ దేవత కలడో మళ్ళీ ఉషస్సు దగ్గరకు వచ్చి ఉద్గాత అంటున్నాడు. ఆ దేవతను తెలియకుండా ఉద్గానం చేస్తే ఈ విధంగా నీకు ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పాడు. ఆ ఉద్గాత ఎవరు, దాని ఆ దేవత ఎవరు అని దాని 7వ మంత్రంలో ఆదిత్యైతి హోవాచ సర్వాణి హవా ఇమాని భూతాని ఏం చెబుతాడు. ఆదిత్యుడు అన్నారు. ఎవరికి ఆదిత్యుడు అనేటువంటి ఎవరు ప్రశ్న వేస్తే చెబుతున్నాడు అనేటువంటి దానికి ఎవరు ప్రశ్న, ఇప్పుడు ఇంత క్రితం ప్రశ్న వేసింది ఎవరు? ఋగ్వేదం ఆయన ప్రశ్న వేశాడు. ఋగ్వేదం ఆయన ప్రశ్న వేసాడు, అయిపోయింది. ఇప్పుడేమో సామవేదం ఆయన వేస్తున్నాడు. ఆయన సామవేదం ఆయన ఏమంటారు? ఉద్గీత. ఇదిగో ఇక్కడ సామవేదం ఆయన ఏమంటారు? ముగ్గురు కదా ఇక్కడ వచ్చింది. ఈ ముగ్గురులో ఉద్గీత భక్తి మీద చేసేటువంటి అన్ని ఈ ఉద్గీత భక్తి మీద చేసి ఉద్గాత అంటారనమాట. ఈయన అడుగుతున్నాడు. పైన ఋగ్వేదం ఆయన అడిగాడు, ఏ దేవత అంటే ప్రాణదేవత అన్నాడు. ఆయన మంత్రాన్ని చెప్పాడు. ఈయనకేం చెబుతున్నాడు అని అంటే ఈ సామవేదం మంత్రం చెప్పేటువంటి ఆయనకి ఆయన ఏ దేవత అండి అని అంటే ఆ దేవత పేరు చెబుతున్నాడు. ఏంటి 7వ మంత్రంలో ఆ దేవత పేరు ఏమిటి అంటే దీనిలో ఆదిత్య ఇది హోవాచ, ఆ దేవత పేరు ఆదిత్య. ఇప్పుడు 2వ దేవత ఆదిత్య వచ్చాడు. ఒకటి ప్రాణదేవత, 2 ఆదిత్య. ఆదిత్య హోవాచ సర్వాణి హవా ఇమాని భూతాని ఆదిత్య ఉచ్చై. సమస్త భూతములన్నీ కూడా ఆదిత్యుని వలననే నిశ్చయముగా సకల ప్రాణులన్నీ కూడా ఆదిత్యులనే కీర్తించుతున్నవి, పైకి లేచి కూర్చుంటున్నాయి అని అర్థం.
అనగా అర్థం ఏమిటి? ఆదిత్యుడు రాగానే సమస్త ప్రాణులు రాత్రల్లా ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయి. పక్షులు కూడా చెట్ల మీద గోళ్లల్లో నిద్రపోతుంటాయి. ఆదిత్యుడు రాగానే లేచి కూర్చుంటాయి. లేచి కూర్చొని వర్ర పెరుగుతుంటాయి ఆకాశంలో. చాలా ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఆదిత్యుడు రాగానే సకల ప్రాణులన్నీ కూడా నిద్రపోతున్నాయి, లేచి కూర్చుంటాయి. అదే ఆ మాట అంటున్నాడు. ఇది కీర్తించుతూ ఉన్నాయంటే ఏ ఆదిత్య అని నువ్వు రాగానే వస్తున్నావు, మేము లేచి తిరుగుతున్నాము అని. ఆదిత్యుడు రాలేదనుకోండి, అప్పుడు అసలు ఆదిత్యుడు రాలేదని అనుకుందాం. అసలు నిజంగా ఉంటుందా సృష్టి? సృష్టి ఎట్లా ఉంటుందంటే రాత్రి ఎట్లయితే ఉంటుందో అలా ఉంటుంది సృష్టి. ఒకసారి దీర్ఘంగా ఆలోచిస్తే తెలుస్తుంది, మనకు లలితలో కూడా వస్తుంది. అసలు ఆదిత్యుడు రావడం నేను మానుకున్నానా, నేను రెస్ట్ తీసుకుంటున్నాను, ఒక 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను, నేను అసలు రాను అని రాలేదనుకో, అప్పుడేమవుతుంది? అంత రాత్రే ఉంటుంది. అంత రాత్రే ఉంటుంది. అంత రాత్రి ఉండేటప్పటికల్లా ఈ ప్రాణి ఏం చేస్తుంది? నిద్రపోతుంది. నిద్రపోతే ఎప్పుడు అనుకూలంగా మామూలుగా నిద్రపోయి ఏదో 6 గంటలు 7 గంటలు నిద్రపోతే లేస్తుంది కదా, లేస్తుంది. లేచింది, ఇంకా చీకటి ఉంది. అరే ఇంకా చీకటి ఉంది, కానీ చీకటి ఉంది కానీ నాకు ఆకలి ఇస్తున్నది, ఆకలి అన్నం కావాలని ఎట్లొస్తుంది? మరి చీకటిగా ఎట్టొస్తుంది? చీకటిగా అంటే అన్నం ఎట్టొస్తుంది? ఆ పక్షికి ఎట్టొస్తుంది అన్నం? కాసేపు కూర్చుంది, కాసేపు కూర్చుంది, 4 రోజుల దాకా రావట్లా అన్నం ఆకలి, పైగా చీకటి ఎక్కడికి పోలేదు, మామూలు మాటికి వస్తుంది. ఇది ఎప్పుడంటే వచ్చేది మనకు ఎప్పుడైతే సృష్టి అంతా పైకి లీనమైపోతుంది, కింద నుంచి పైకి లీనమైపోతుంది. ఆ లీనమైపోయేటప్పుడు ఈ సమస్త భూతజాలం అంతా పోతుంది, సమస్త భూతాలన్నీ పోతాయి, అన్నీ అన్నమాట. అట్లా నెమ్మదిగా అన్ని ఒకదానిలో ఒకదాని కలిసిపోతాయి. దానికి మనకి దీనిలోనూ వచ్చింది. తర్వాత ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి దానిలో కూడా వచ్చింది. ఇది లలితలో కూడా వచ్చింది అనమాట. కాబట్టి మనకు 12 గంటలు కాగానే, రాత్రి 12 గంటలు కాగానే మిగిలిన 12 గంటల కోసం, సగభాగం కోసము అనగా ఈ ప్రాణులందరినీ లేపి వాళ్ళకి ప్రాణం పోయాలి నేను. ఎవరు? లేచి కూర్చోబెట్టాలి నేను. ప్రాణదేవత ఎటుగుడి ఉంది, ప్రాణం ఉంది వాళ్ళు, లేచి కూర్చోవాలి వీళ్ళు. లేచి కూర్చోవటం అంటే అర్థం ఏంటి? కర్మ చేయాలి కదా, కర్మ సాక్షి కదా ఆయన. ఎవరు? సూర్యుని ఏమంటా? ఇంకొక మాట కర్మ సాక్షి అంటాం. ఈ కర్మలన్నిటికీ సాక్షి ఆయన. ఇప్పుడు కర్మ చేస్తేనే కదా, అందుకని లేచి కూర్చోవాలి. కాబట్టి ఆదిత్య, ఆదిత్యుడు ఎంత పని చేస్తున్నాడంటే వీళ్ళందరినీ కూడా, సకల ప్రాణులన్నీ కూడా లేచి కూర్చుండేటట్టు చేస్తున్నాయి. అనగా ప్రాణుల చేత కర్మలు చేయిస్తూ ఉంటుంటాడు అని. కాబట్టి ఈ దేవతయే ఉద్గీతమును అధిష్ఠించి ఉన్నది. ఈ ఉద్గీతాన్ని అధిష్ఠించి ఉన్నది ఇప్పుడు ఒక దేవత, ఎవరనగా ఆదిత్య. అంత క్రితం ప్రాణదేవత. మళ్ళీ ఇప్పుడు ఆ దేవతను తెలియకుండా నీ ఉద్గీతమును గానం చేస్తే ఉండితే ఆ నాచే ఆ విధంగా చెప్పండి, ఈ విధంగా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆదిత్య ఉద్గీతము అంటే ఇక్కడ ఆదిత్య అంటే నీవు సామవేదం చేస్తున్నావే, సామవేద గానం, దానిలో ఆదిత్యుని గురించి చేస్తున్నావు. ఆయనేమో ప్రాణదేవతను గురించి చేస్తున్నాడు. ఆయన అక్కడ కూడా ఉద్గీతమేను, ఇక్కడ కూడా ఉద్గీతమే అని చెబుతాడు. కాబట్టి 3 వేదములు కూడా దేనిలో ఉన్నాయి అంటే ఉద్గీతంలో ఉన్నాయి అని చివరికి చెబుతాడు. అట్లా అనమాట. ఇక 3వది వస్తుంది అనమాట. అధహ ఏనో ప్రతిహర్త ఉపససాద ప్రతిహర్తర్య దేవత ప్రతిహారం అన్వాయత్తాం చేత్ అవిద్వాన్ ప్రతిహర్ష్యసి మూర్ధాతే ప్రతిష్ఠితేతి వా భగవాన్ అవోచత్ కథమాసా దేవత అని ఉషస్తి దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రతిహర్త అంటే చివరి వాడు ఎవరైనా యజుర్వేదం ఆయన అడుగుతున్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు అంటే ఈ విధంగా అడుగుతున్నాడు, ఏమండి ఏ దేవత ఉన్నారో చెప్పండి, దాని గురించి నేను తెలుసుకోవాలి అని అన్నాడు. అని అంటే ఆయన ఉషస్తి గారు చెబుతున్నాడు. 3వది వస్తుంది, ఇంపార్టెంట్ అయింది. 9వ మంత్రంలో అన్నమితి హోవాచ సర్వాణి హవా ఇమాని భూతాని అన్నం భూతాని అన్నం ఏవా. ఇక్కడ సమాధానం అన్నమితి హోవాచ. ఉషస్తి గారు చెబుతున్నాడు ఏమిటంటే సమస్తమైన భూతాలన్నీ కూడా
అన్నం మీదన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి నువ్వు చదివే మంత్రానికి ఏమిటి? దానిలో అన్నం అది చెప్తాడు. నువ్వు చదివే మంత్రం అన్నమిది హోవాచ సర్వాణి విమాని భూతాన్ని అన్నమేవ ప్రతిహరమాణాని జీవంతి సైషా దేవత ప్రతిహారం అన్వాయత్తాతాం చేత్ అవిద్వాన్ కృత్య హరిష్యో మూర్ధాతేపి అపతిష్టత్యధోక్తస్య వయ ఇది తథోక్తస్య వయ ఇది. అన్నమని చెప్పాడు సమాధానం. ఈ సకల ప్రాణులు నిశ్చయంగా అన్నంలోనే తమలోనికే స్వీకరించుంటే జీవిస్తూ అన్నం వల్లనే జీవిస్తున్నాయి. ఈ దేవతయే ప్రతిహార భక్తిని అధిష్ఠించి ఉన్నది. ఆ దేవతకు తెలియకుండా నీవు ప్రతిహారము అనగా సామ అవయవమును ఈ సామవయవమును చేసి ఉన్నచో ఈ అంటే అర్థం ఇక్కడ యజుర్వేదం సంబంధం. ఇది ప్రతిహారం అనేది ఇక్కడ యజుర్వేదాన్ని దీనికి చేసి ఉన్నచో నాచే ఆ విధంగా సరే ఈ విధంగా మామూలుగా చెప్పాడు. నువ్వు చదివేటువంటి మంత్రంలో ఆ దేవత ఎవరంటే అన్నదేవత అని చెప్పటం ఆయన చెప్పేటువంటిది అది అసలు విషయం. అన్నదేవతను గురించి నువ్వు చెబుతున్నావు. అన్నదేవత ఏమిటి అంటే సకల ప్రాణులు నిశ్చయముగా అన్నమునే తమలోని స్వీకరిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక విషయం భౌతికంగా చెబుతున్నాను. ఏమిటంటే చాలా మంది అన్నదానం హెడ్డింగ్ పెట్టేస్తారు. అన్నదానం చాలా మందికి అన్నం పెట్టేసేసామంటే 10 మందికి అన్నం పెట్టేసామంటే అని అంటారు. పుణ్యం వస్తుందండి ఇది అని చెబుతుంటారు. ఇది సరే బాగానే ఉంది. దీనిలో అంతరార్థం వేదంలో చెబుతున్నాడు. ఏమిటి అన్నం? ఇప్పుడు అన్నదానం పెట్టలేదయ్యా ప్రస్తుత కాలంలో అందరికీ అన్నం ఉంది. అందరికీ ఇక్కడ పోయి తినాలనే రూల్ లేదు. ఇంట్లో తింటాడు కాదే పండు తింటాడు బతుకుతాడు సరిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అన్నదానం చేస్తున్నానంటే అన్నం బ్రహ్మేతి విజనాత్ అని తెలుసుకోండిరా. వేదం చెప్పింది అన్నం వల్లనే మనం బతుకుతున్నాంరా. కాబట్టి అన్నదేవతని మనం ఆరాధించాలి. అన్నం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నదో మనం తెలుసుకుంటే ఎక్కడికి వెళతామనంటే మూలం పరబ్రహ్మ దగ్గరికి పోతాం. ప్రతి అన్నం మెతుకులు ఒక మెతుకు తీసుకున్నాం అనుకోండి, ఆ మెతుకు ఎట్లా వచ్చింది అని మనం ప్రశ్న వేసుకొని సమాధానాలు చెప్పుకుంటూ పోతే చివరికి ఎక్కడికి పోతామంటే పరమాత్మ దగ్గరికి పోతాం. అంటే ఒక అన్నం మెతుకు ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. అన్నం తినేటప్పుడు అన్నం పోకూడదు, జాగ్రత్త. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం జాగ్రత్త తినండి, మెతుకు కూడా కింద పోనీయకుండా జాగ్రత్తగా అన్ని శుభ్రంగా తినండి అని మన వాళ్ళు చెబుతారు. అట్లనే ఎవరు వడ్డించేటప్పుడు ఏమండి మీకు ఎక్కువ కనుక ఉంటే చాలని అంటే అంతవరకు వడ్డిస్తాం. అంతేగాని ఎక్కువ వడ్డించుకొని ఏదో కాస్త ఆ విస్తరలో ఇంత వారేస్తే మహాపాపం. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాషన్స్ అనేక రకాల ఫ్యాషన్స్ వచ్చేసినాయి. ఎందుకంటే విస్తరలో ఉన్నాయి మొత్తం శుభ్రంగా మెతుకు లేకుండా తిన్నాడు అనుకో పక్కవాడు చూసే ఎవడరా వీడెవడో అని అనుకుంటాడు. అంటే ఏంటి, నేను పెద్ద బాగా తెలిసిన వాడిని, నాగరికత ఉన్నటువంటి వాడిని, చూసావా నేను ఎంత వదిలేశానో, వీడు ఒక్కడు కూడా వదిలేకుండా తిన్నాడు, వీడికి అసలు ఏం తెలియదు అసలు అని అనుకుంటాడు. వాడు అనుకుంటున్నాడు వాడు ఎంతటి అజ్ఞానం ఎంతటి పాపిష్టి వాడో తెలియదు వాడు. ఎందుకంటే అందుకనే మన వాళ్ళు పూర్వీకులు కూడా చెప్పారు అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పాడు. ఆహారం అనేటువంటి దాన్ని ఆహారం లేకపోతే నువ్వు ఎక్కడుంటావు? ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏమిటా మొత్తం ఇదంతా మనకు వేదం చెప్పింది. ఆ వేదంలో అన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. అన్నం రావాలి అని అంటే కేవలం ఒక్కరి వల్లనే వస్తున్నదా అన్నం? ఆదిత్యుడు, చంద్రుడు, భూమి, నీళ్లు ఇన్ని ఉన్నా అసలు ఆయన ఉన్నాడు పరబ్రహ్మ. ఇంతమంది కలిస్తే మనకు అన్నం వస్తుంది. ఇంతమంది ఎంతమంది సేవ చేస్తున్నారు అన్నం రావడానికి? మనం ఒక పూట అన్నం తినడానికి ఎంతమంది సేవ చేస్తున్నారు? భూదేవి సేవ చేస్తున్నది, ఆ నీళ్లు మేఘము సేవ చేస్తున్నది. ఇట్లా ఈ విధంగా అనేకమైన సేవ అంతేమంది సేవలు చేస్తున్నారే, వీళ్ళందరూ దేవతలు. కాబట్టి
ఈ చివరికి అన్నం అనేటువంటిది వచ్చింది. ఈ అన్నం అనేటువంటి దానిలో పూసలలో దారంలాగా పైన నుంచి వచ్చాడే ఆయన ఎవరు? పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ఈ అన్నములో ఇమిడి ఉన్నాడు. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకని అనమాట అంత విశేషం. కాబట్టి అన్నాన్ని మనం ప్రాణం నిలిపేటువంటి ఒక దేవత, ప్రాణాన్ని నిలిపేటువంటి దేవత అన్నము. సమయానికి అన్నం తినలేకపోతే సరే, మనకి అనుభవాలన్నీ తెలిసినటువంటివే కదా, అప్పుడప్పుడు అనుభవిస్తుంటాం కదా, ప్రస్తుతం ఏదో ఒకటి తినాలి, తినకపోతే ఎట్లా అని అనిపిస్తున్న సందర్భాలు కూడా ఉంటుంటాయి అవి. కాబట్టి అన్నాన్ని గురించి చెప్పారు. అన్నమితి హోవాచ సర్వాణి హవా ఇమాని భూతాని అన్నం ఏవా. సమస్త భూతములన్నీ కూడా అన్నం వలననే నిశ్చయముగా అని చెప్పేసేసాడు అనమాట ఈయన. కాబట్టి ఆ దేవతయే అని ప్రతిహార భక్తిని అధిష్ఠించి ఉన్నది. నువ్వు చెప్పేటువంటి ప్రతిహార యజుర్వేదం చెప్పాయని చెప్పాడు. కాబట్టి నీ భక్తి అంతా దేని మీద ఉండాలి అని అంటే అది అన్నదేవత మీద ఉండాలి. ఆ అన్నదేవతను గురించి నీవు చేస్తున్నప్పుడు ఈ మంత్రం. ఆ దేవతను తెలియకుండా నీవు చేస్తే ఏమిటనో నీ తల తెగుతుంది అని అంటారు. కాబట్టి అన్నదేవతను గురించి తెలియకుండా నువ్వు చేస్తున్నావు కాబట్టి తెలుసుకొని చెయ్యాలి అని చెవుడు. చివరికి చెప్పేది ఏంటి అని అంటే ఈ మంత్రార్థాలు తెలుసుకొని చెయ్యండి అని అంటున్నారు. మీరు చేసేటువంటి ఇదంతా ఇది. అందులో విశేషం ఏమిటనంటే యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం ఏంటి? కరువు వచ్చింది. కరువు వచ్చిందంటే పంటలు పండాలి. పంటలు పండాలంటే వర్షాలు పడాలి. ఇట్లా ఈ విధంగా ఈ వర్షాలు పడితే గానీ వీళ్ళకి ఆహారం రాదు. ఇట్లా అనమాట. ఈ ఆహారం రావడానికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు చూడండి. ఈ యజ్ఞం ప్రాణదేవతని ఆరాధించండి. ఒక ప్రాణదేవతను ఆరాధిస్తున్నాడు. ఒక ఎవరు ఒక ఋత్విక్కు అంటే ఇది ఋగ్వేదమైన. ఈ సామవేదం ఆయన దేని గురించి, ఆయన ప్రాణదేవతని గురించి, ఆదిత్యుని గురించి ఈయన చేస్తున్నాడు. ఆయన తర్వాత వీళ్ళిద్దరి కారణంగా అప్పుడు ఎవరు వచ్చారు? అన్నం వచ్చింది. మూడోది అన్నం వచ్చింది. కాబట్టి అన్నం వచ్చేసింది. కాబట్టి అన్నం వచ్చింది కాబట్టి కరువు పోయింది. అది కాబట్టి అది ఈ విధంగా అని అట్లా మంత్రాలు ఈ విధంగా చేసి చదవాలి అని ఉషస్తి ఈ ఋత్విక్కులకు చెప్పాడు. కాబట్టి ఏ మంత్రం చెప్తున్నావో ఆ మంత్రానికి సంబంధించిన దేవత తెలుసుకొని చేయము అని చెప్పటం చివరికి దీనికి ఒక ఇది. ఇదంతా దేని కింద ఉన్నది అని అంటే ఉద్గీతం. ఉద్గీతం అనేటువంటి ఓంకార బ్రహ్మం ఉన్నాడే ఆ బ్రహ్మమేనే మనకి ఇక్కడ ఉద్గీతం అని చెప్పాడు. ఈ మంత్రాలన్నీ కూడా మొట్టమొదట ఉద్గీతం లేకుండా చేయరు. ప్రతి మంత్రానికి ఉద్గీతం కలిపి మరీ చేస్తారు. ఉద్గీతం కలిపి. ఉద్గీతం లేకుండా ఏమీ కాదు. ప్రతి దానిలో కూడా ఉద్గీతం. ఆదిత్యుడు ఉద్గీతం, అన్నము ఉద్గీతం, ప్రాణదేవత ఉద్గీతం, అన్నీ కూడా ఉద్గీతం నుంచే సమస్తము అని చెప్పటం దీనిలో విశేషమైనది. ఇంతటితోటి ఈ ఉషస్తి ఇంతవరకు చెప్పిన తర్వాత 12వ ఖండం నుంచి ఈయన రాబోతున్నాడు. ఎవరనంటే దాల్భ్యుడు రాబోతున్నాడు. దాల్భ్యుడు, ఈ దాల్భ్యుడు బకుడు వీళ్ళు వస్తారు. ఏమిటి వీళ్ళు చెబుతున్నటువంటి విశేషం మనకు రేపు అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్మృత్యోర్మా అమృతంగం. శాంతి శాంతి. శుభం భూయాతు.